ఆయన ఎలా అంటే అనుకున్నాడో నేను అలా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను కాదు కాబట్టి ఒరిజినల్ వైష్ణవి ఎట్లుంటుందో నేను చూపిస్తా రామ్ గారికి. చెప్పు సుష్మా. నేనేం చెప్పాలి? చాలా నీట్గా నేను ఇది కాదు మర్యాదగా అడుగుతున్నా చెప్పు. మర్యాదగా నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్నే ఉంటే నేను పంపిస్తా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను కూడా హెరాస్ చేయమని పంపిస్తా, ఏం చేస్తావు? సరే వైష్ణవి, నా వైఫ్ నా రైట్స్ నీకు లేవు. ఒకటి కూడా చెప్పాలని నా పాటికి నేను వెళ్ళిపోదామని నేను సైలెంట్గా వెళ్ళిన తర్వాత కూడా నన్ను గెలికిండ్రు మీరు. నేను అస్సలు ఊరుకోను. చెప్పమ్మా. శరత్, నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రతి వీడియో ఫుటేజ్ ఉంది అక్కడ, ఆడియన్స్ చూసిండ్రు. గైస్ చెప్పు. నేను పంపించాను. నేను ఎప్పుడు పంపించాను? లేకపోతే ఆమెని అరెస్ట్ చేయడానికి నాకేమో. నేను ఎప్పుడు పంపించాను? చెప్పు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అక్క. మీరు కాల్ చేసిన ప్రతిదీ రికార్డ్ అయింది నా దగ్గర, అర్థమవుతుందా? మీరు అవును, నేనే పంపించిన. అయితే ఇలాంటి ఫాల్తు నా కొడుకులను అయితే నమ్మొద్దు గాయ్, సీరియస్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, చాలా బాగా సపోర్ట్ చేస్తుండు. నేను అసలు ఇట్లా మాట్లాడేదాన్ని కాదు, లాస్ట్ వీడియోలో నేను వెళ్ళిపోవాల్సింది. బట్ మీ కామెంట్స్ అన్నీ నేను కూర్చొని ఓపిక్గా చూసా. సో చాలా అంటే చాలా పాజిటివ్గా నన్ను వాళ్ళ ఐ మీన్ ఏమంటారు, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అక్క, వాళ్ళు కదా వెళ్ళాల్సింది, వాళ్ళని కదా పంపించాల్సింది, నీకు అంత ధైర్యం లేదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అసలు అని చెప్పి చాలామంది స్పోర్టివ్గా తీసుకొని నన్ను మోటివేట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ నేను చెప్తున్నా, ఎందుకంటే నేను కలవలేని చెప్పలేను కాబట్టి వీడియో ద్వారానే తెలియాలి కాబట్టి మీకు థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఫిక్స్ అయిపోయినా, నన్ను ఎట్లయితే టార్చర్ పెట్టిండ్రో, ఎట్లయితే చుక్కలు చూపించిండ్రో, నేను ఒక ఆడపిల్లని, ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా, సో ఆమెకు తెలియాలి కదా. సో ఆమెలాగే కాకుండా నేను డిఫరెంట్గా టార్చర్ చూపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. నేనంతా అస్సలు వదిలిపెట్టాను. ఎందుకు నేను సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళిపోవాలనుకున్న తర్వాత కూడా నన్ను గెలికిండ్రు. సో నేను అస్సలు ఊరుకొని, నేను ఇది కాదు. ఎందుకంటే మా బుజ్జికి ఒక ప్రామిస్ చేసిన, సారీ బుజ్జి అను, రామ్కి నేను ఒక ప్రామిస్ చేసిన, అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే ఆయన ఎలా అంటే అనుకున్నాడో నేను అలా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు నేను కాదు కాబట్టి ఒరిజినల్ వైష్ణవి ఎట్లుంటుందో నేను చూపిస్తా రామ్ గారికి. సీరియస్గా చెప్తున్నా, రామ్ మళ్ళీ నువ్వు వీడియో చూస్తూ, రామ్కి నేను కాల్ చేసిన, రామ్ ఆమెను తీసుకొని వస్తుండంట. వైషు అక్క ఇది కాదు, నువ్వు ఇది కాదు, నీ ఒరిజినల్ది బయటకు తీ అన్నారు కదా. సో బర్రాబర్ వైషు వస్తుంది చూడండి, ఇప్పుడు మామూలుగా ఉండదు. నేనైతే ఇది కాదు, అప్పుడున్న వైషు కాదు, ఇప్పుడున్నది ఇది వైషు, ఎట్లుంది ఏందని చెప్పి నా ఆడియన్స్ ప్రతి అక్క నువ్వు సైలెంట్గా ఉంటే మేము చూడలేకపోతున్నాం అక్క, ప్లీజ్ రియాక్ట్ అవ్వు అన్నారు. సో నేనైతే నా కోసం కాదు, ఇది మీకోసమే నేను చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా నా ఫ్యామిలీయే. ఫ్యాన్స్ అని చెప్పి తక్కువ చేయొద్దు, నా ఫ్యామిలీ నిజంగా చెప్తున్నా. నా ఫ్యామిలీ కోసమే నేను రెడీ అయిపోయినా. టార్చర్ ఎట్లుంటుందో తెలుసా, వేరే లెవెల్ అక్క, ఇది నువ్వా అనే లెవెల్లో ఉంటుంది రామ్కి వాళ్ళ వైఫ్కి. రామ్ చూసుకో, నువ్వు చాలా నా సైడ్ ఒక సైలెంట్ మాత్రమే చూసినావు, వైలెంట్ ఉంటే ఎట్లుంటుందో నువ్వు చూస్తావు. A few moments later. కాదు బుజ్జి, ఎందుకంత సీరియస్గా కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను ఒకటే చెప్పిన, ఆమె జోలికి రాదు, నేను నీ జోలికి రాను అని చెప్పిన. మళ్ళీ ఎందుకు పిలిపించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను తిరిగి ఇవ్వాలి కదా. నేనేం గిఫ్ట్ ఇచ్చిన బుజ్జి నీకు? లైఫ్ లో చాలా మంచి గిఫ్ట్ ఇచ్చినావు కదా, బుజ్జి నువ్వు లేనిపోని అని మా ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టకు. ఒక గిఫ్ట్లు ఇచ్చిన గిఫ్ట్
ఫస్ట్ మొన్న ఒకటి పంపించినావు కదా నువ్వు. ఎవరు ఆ? ఎవరు పంపించిన నువ్వు పంపించినావు నీకే తెలియదా? నేను బుజ్జి ఒకటి చెప్పాలనా, నేను అడిగిన బుజ్జి ఇంటికి పోయి చెప్పు సుష్మా. నేను ఏం చెప్తాను చాలా నీట్గా నేను ఇది కాదు మర్యాదగా అడుగుతున్నా చెప్పు. మర్యాదగా నేను కూడా చెప్తున్నా. నేను కూడా ఇది కాదు, నాకు ఒకరు పంపించాల్సిన అవసరం అసలుకే లేదు. అవునా? అవునా? చెప్పు ఎందుకు పంపించినావు, నీకేం కావాలా? ఏం కావాలి? నేను ఎవరిని పంపించిన తల్లి, ఎవరిని పంపించిన అమ్మా నేను చెప్పు. పంపించినాడు నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను చెప్పాలనా, ఇంటికి పోయినా ఆ రోజు ఇంటికి పోయిన తర్వాత నేను ఆగబోజ్జి నేను మాట్లాడి ఇంటికి పోయినా సరే సరే వైష్ణవి, నేను ఇంటికి పోయిన తర్వాత నేను ఆమెని కొట్టుడు ఒకటే తక్కువ కొడదాం అనుకున్నా. అడిగితే ఆమె ఏం చెప్తుందంటే వాడెవడో నాకు తెలియదు, నేను చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగు. తెలియకుండానే వాడికి నాకు పెళ్లి చేద్దామని చెప్పి నువ్వు వాడు కాంటాక్ట్ తీసుకొని మాట్లాడి అన్ని చేసినావు, తెలియకుండానే చేసినావు అమ్మా. మాట్లాడదాం అంటే నీ రైట్ చూడాలని చెప్పి చేసిన అప్పుడు నువ్వంటే డైలీ విల్లాకు పంపించింది నువ్వేనంట. నీ మొగుడే వచ్చిండు కదా వాడు నువ్వే పంపినవని చెప్పింది. పంపలేదు వయసు, నీ మీదేం నాకు అంత కోపం ఏం లేదు. కోపం లేకపోతే ఎందుకు పంపించినావు? నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒక్కదాన్నే ఉంటే నేను పంపిస్తా, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను కూడా హెరాస్ చేయమని పంపిస్తా, ఏం చేస్తావు? పంపలేదంట నువ్వు మధ్యలో రాకు, ఫస్ట్ జరుగు, నేను ఆమెతో మాట్లాడుతున్నా, జరుగు. బుజ్జి నేనైతే చెప్తున్నా, నా వైఫ్ అని నేను వెనకకి వేసుకొని అవడం కాదు, కానీ వాడెవడో చేసిండని చెప్పి మా వైఫ్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. యాక్టింగ్ స్కిల్స్ ఆడ చూపించుకో. బుజ్జి నేను చెప్తున్నా, మా వైఫ్ అనడానికి నీకు ఏ రైట్స్ లేవు. సరే వైష్ణవి, నా వైఫ్ అనే రైట్స్ నీకు లేవు. మరి నా దగ్గర పంపించే రైట్స్ కూడా మీకు లేవు కదా? ఇక్కడికి ఎవ్వరు పంపించలేదు. అమ్మ తల్లి, నీ మొగుడు నీ యాక్టింగ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేసుకోండి, నా ముందర చేయకండి, అర్థమైందా? పంపించలేదని చెప్తుంది కదా బుజ్జి, ఎందుకు నువ్వే ఉన్నావు కదా రోజు అక్కడ. వాడు అబద్ధం చెప్పిండంట. అవునా? వాడే అబద్ధం చెప్పిండంటే ఈమె చెప్తుంది. ఇంటికి పోయిన తర్వాత అడిగితే నేనేం పంపించలే అంటున్నా. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, సీరియస్ గా చెప్తున్నా. ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపి. ఫస్ట్ ఇంకొకటి కూడా చెప్పాలా, నా పాటికి నేను వెళ్ళిపోదామని నేను సైలెంట్ గా వెళ్ళిన తర్వాత కూడా నన్ను గెలికిండ్రు మీరు, నేను అస్సలు ఊరుకోను. సరే ఒప్పుకుంటే నిజంగా చెప్తున్నా, నా ఈగో చాలా సాటిస్ఫై ఉంటుంది. సుష్మా నువ్వు చేసినావు ఇదంతా? సరే చేయలేదని చెప్తుంది కదా ఆమె. నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నా చూపి. ఇన్ కేసు ఆమె ఏమైనా తప్పు చేశానంటే ఈయన చెంప పగల కొడతా. కొడతా. నేను నిన్ను కొట్టొచ్చా? కొట్టు. నువ్వు తప్పు చేసినావు సుష్మా, నువ్వు పంపించినావు అని. ఓకే ఫైన్, ఆగండి. ఇద్దరు మిస్టేక్ చేయలే కదా? ఆయన ఎవరో నీకు తెలియదు కదా? నువ్వు పంపించలేదు కదా? తెలియదు అంటుంది కదా బుజ్జి. తెలియదు కదా? నీ వైఫ్కి ఏం తెలియదు, నీకు అంతకంటే తెలియదు కదా? స్టార్టింగ్లో వచ్చినప్పుడు నా వైఫ్ బంగారం అమాయకురాలు ఏం తెలియదు అని అన్నావు కదా? నీకేం ప్రూఫ్లు అయితే తెలుసా? చూపి బుజ్జి, తర్వాత మాట్లాడదాం. ఏం చేస్తారు? ఏమంటే అది చేస్తాం. ఆమె చేయనంటే నేను ఏదన్నా రెడీగా ఉండాలి మీరు. సరే ఉంటారా? ఉండండి. A few moments later. ఆయన ఎట్లా వచ్చిండు బుజ్జికి? పిలిపిస్తూ వస్తాడు. ఎట్లా పిలిపిస్తున్నావు? నీకు ఎట్లా తెలుసు? ఆ రోజు ఎవ్రీథింగ్ నేను దాస్కి చెప్పి మరి ఆయన ఫోన్ నెంబర్ అడ్రస్ ఎవ్రీథింగ్ నేను తీపించుకున్నా. నాకు మళ్ళీ నీకేం పని పడలేదు అలా చెప్పంగానే వచ్చిన. సరే ఇప్పుడు ఏంది చెప్పు శరద్రు, ఎవరు పంపించిండ్రు నిన్ను? నసకకు వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను ఆ రోజు వీడియో తీపించిన. పెట్టాను నేనైతే, ఇంక సీరియస్ గా చెప్తున్నా, నేను ఇంకో వేళ వెళ్తా. నిజం చెప్పు అని చెప్తున్నా కదా బుజ్జి. నువ్వు ఆపు, బుకాయి ఇచ్చి ఇప్పుడు ఆయన నిజం చెప్పిందని అబద్ధం చేయాలనుకుంటున్నా. రామ్ ప్లీజ్ శరత్ చెప్పు. శరత్ ఎవరు పంపించారు నిన్ను?
నువ్వు ఫస్ట్ నీ వైఫ్ కి కొంచెం ఇట్లుండవా చెప్పమ్మా. శరత్ నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రతి వీడియో ఫుటేజ్ ఉంది అక్కడ, ఆడియన్స్ చూసిండ్రు. చెప్పు శరత్, ఏమనుకుంటున్నావు చెప్పు ఎందుకు నాటకాలు చేస్తున్నావు చెప్పు. నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు చెప్పినావు కదా, మళ్ళీ కూడా చెప్పినావు, ఎవ్రీథింగ్ నీ కాల్ హిస్టరీ కూడా ఉందని చెప్పినావు కదా, చెప్పు ఇప్పుడు చెప్పు. అక్కనే పంపించాను అదేవా గైస్ చెప్పు. నేను పంపించాను. నేను ఎప్పుడు పంపించాను? లేకపోతే ఆమెని అరెస్ట్ చేయడానికి నాకేమో. నేను ఎప్పుడు పంపించినాను? శరత్ అస్సలు భయపడకు నువ్వు. ఎవరు పీకో ఇక్కడ పీకుడు గత్తులు పీకుడు గత్తులు సీరియస్ గా చెప్తున్నా, ఎవరు ఏం పీకలేదు. యాక్టింగ్ చేయక్, అర్థమైతుందా? నీ వైఫ్ నీ ఇంట్లోనే ఉంటది, వెనకాల వేసుకొని వచ్చిన ఏం తెలియదు, ఏం చెప్పలేదు. సుష్మా ఒక్క నిమిషం ఆగు. ప్రూఫ్స్ ప్రూఫ్ ఏంది? ఎవరు పంపించారు? అక్క నా దగ్గర అన్ని ఉన్నాయి అక్క, నువ్వు కాల్ చేసిన ప్రతిదీ. నేను తీసుకొచ్చింది రామ్ కదా ఆ రోజు. రామన్న తీసుకొచ్చింది. నాకు నువ్వెట్లా తెలుసు? మీరు పరిచయం అయిన తర్వాత మీతో ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పాలా? తీసుకొచ్చింది నా జరిపించింది నువ్వు, ఓకే? నాకు చెడ్డ కోపం వస్తుంది సుష్మా. అరే చెప్పు, నువ్వు చెప్పు 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 మొత్తం చెప్పు. నువ్వు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడుకో, చెంప మించి కొట్టి పగల కొడతా. నువ్వు చెప్పు, ఆగు ఆగు, నేను మాట్లాడుతున్నా. దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అక్క, మీరు కాల్ చేసిన ప్రతిదీ రికార్డ్ అయింది నా దగ్గర, అర్థమవుతుందా? మీరు నేను ఆడియన్స్ కి కానీ రికార్డెడ్ వినిపిస్తే గలీజ్ అవుతారు మొగుడు పిల్లలు ఇద్దరు. వద్దు అని చెప్పి నేను ఆపిన. చూపియాలా? వినిపియాలా? అవును నేనే పంపించిన. అయితే నేను కూడా పంపిస్తా. నువ్వు ఇక్కడ ఉండరా? సుష్మా, మొన్న నేను ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఏమని చెప్పను? లేదు తెలీదు అని చెప్పిన. మరి ఇప్పుడు ఆమెని హైదరాబాద్ నుంచి పంపించడానికి ఇంత గేమ్ ఆడినావా? ఎక్స్క్యూజ్ మీ, ఇద్దరు కలిసి నా లైఫ్ తో గేమ్ ఆడకండి, అర్థమవుతుందా? రామ్ ఆమె హైదరాబాద్ వెళ్ళిపోవడమే నాకు కావాలి. వెళ్ళిపోనికి ఒక అబ్బాయిని పంపించి ఒక అమ్మాయిని అరేంజ్ చేసి నువ్వు ఆడదాని మళ్ళా పంపిస్తా. ఇంకొకరి నాటకాలు చేస్తున్నా. నాటకాలు పంపిస్తాను ఇంటికి, ముగ్గురు హైదరాబాద్ నుంచి వెళ్ళిపో. నువ్వెందుకు పంపించిన వాడిని చెప్పు. నేను కూడా బరాబర్ నీ మొగుడు లేనప్పుడు పంపిస్తా. ఊకోడు మా ఆయన ఊకోడు. నీ అమ్మ ఫాల్తురా నాటకాలు అవుతున్నా. ఒక్క నిమిషం ఆగవా? నీకేమో పిచ్చి లేచిందా? నువ్వు భయం పెళ్లి వస్తే ఈయనను కొట్టినావు, నన్ను కొట్టినావు. హైదరాబాద్ నుంచి పంపిమంటే పంపిస్తాను. మరి ఎందుకు పెట్టుకున్నావు? ఆమెను ఎందుకు పంపించాలి హైదరాబాద్ నుంచి? మరి నాకు పెళ్లి చేస్తలేవు, ఆమె పెళ్లి చేసుకుంటలేదు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, నువ్వేమో ఇక్కడికి వస్తున్నావు. అమ్మా అమ్మా ఇంత గేమ్ ప్లేనా అమ్మా? థ్యాంక్ యూ. చెంప మొత్తము కొడితే పగిలిపోతే అర్థమవుతుందా? నాటకాలు అవుతున్నాయి. నేను ఇంకా కొట్టాలి. నేను నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. నేను ఎన్ని రోజులు ఆపినా కదా, నా తప్పు ఉంది. నేను సీరియస్ చెప్తున్నా, ఇంత గేమ్ ఆడుతుంది అనుకోలేదు. ఇది ఏం చేస్తావు చేసుకో. ఏం చేస్తా నేను? నీ పెళ్ళం లెక్క చెప్పి చేయకుండా సీరియస్ గా చెప్తున్నా. ఇలాంటి ఫాల్తు నా కొడుకుని అయితే నమ్మొద్దు గాయ్, సీరియస్ గా చెప్తున్నా. అంత యాక్టర్స్ ని నేను ప్రపంచంలో చూడలే, ఇప్పుడే చూస్తున్నా. లవ్ నాకు వద్దు. ఆమె నన్ను తిడుతుంది. ఇట్లాంటి వాళ్ళైతే సీరియస్ గా గాయస్ సుష్మా నీ వల్ల నన్ను తిడుతుంది చూడు. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ ప్రేమ బొక్కు భోషణం అంటారు. ఆమె నన్ను తిడుతుంది బుజ్జి. అరే నీ పెళ్ళం నువ్వు ఏం చెప్పకపోతే నీ పెళ్ళం ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. ఇద్దరు కలిసి కూర్చొని చేసి నా లైఫ్ ఆగం చేద్దామని చూస్తున్నారు. చెప్పు పంపిస్తా. ఫస్ట్ ఏమో నేను కావను, ప్రూఫ్స్ తెస్తే ఏమో నేను అన్నావు. అవును కదా, చేతగాందానిలా కనిపిస్తున్నావు కంటికి. చేతగాందానివే కదా? అవును నువ్వు చేతగాందానివే.
డైరెక్ట్ వచ్చి మాట్లాడతావు. ఈడ ఎవరు చేతగానో మాట్లాడి అలసిపోయినా. ఆడియన్స్ కి తెలుసు ప్రతి ఒక్కరికి. నువ్వు రావా ప్లీజ్ వెళ్ళిపోదాం. నాటకాలు మస్తు అయిపోయింది. ఇంకొకరికి పంపిస్తా. నీ పెళ్ళని ఎంత సేఫ్ గా పెట్టుకుంటావు పెట్టుకోరా నా దూరంగా పెట్టుకో. ఏం చేస్తావు? పెట్టుకో. ఎంత జాగ్రత్త కాపాడుకుంటావు కాబట్టి రామ్. నీ భార్యకి చుక్కలు చూపే నా పేరు మార్చుకుంటా. సరే మస్తు మాట్లాడుతున్నాను. ఇంకా నాటకాలు అవుతున్నా పాల్తుదానా.